రాగిణికి బుల్లెట్ తగలగానే జేడీకేడి ఇద్దరు రాగిణ్ణి హాస్పిటల్కి తీసుకొస్తారు. డాక్టర్, బుల్లెట్ తగిలింది, వెంటనే ట్రీట్మెంట్ చేయండి అని ధాత్రి వేడుకుంటూ ఉంటే, పోలీస్ కేసు పెట్టాలి కదా మేడం అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మేము పోలీసులమే, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఫార్మాలిటీస్ అని మేము చూసుకుంటాం అని ధాత్రి కేదార్ చెప్తారు. అప్పుడే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ధాత్రికి ఫోన్ కాల్ వస్తుంది. అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి ఎవరో రౌడీలు వచ్చి బెదిరించి కొట్టి వెళ్ళిపోయారంట. మనల్ని వెంటనే రమ్మని చెప్తున్నారు. నాన్న చాలా భయపడిపోయారు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ రావటంతో, డాక్టర్ ఎలాగుంది? ఆవిడికి ఏమీ కాలేదు కదా, సేఫే కదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా పోయింది మేడం, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, చాలా క్రిటికల్గా పరిస్థితి ఉంది అని చెప్పటంతో, లేదు ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, ట్రీట్మెంట్ కొనసాగించండి, ఆవిడికి ఏమీ కాకూడదు, మేము మళ్ళీ వస్తాం అంటూ ధాత్రి కేదార్ బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇండ్లంతా కూడా సామాను చిందరవందరగా పడి ఉంటుంది. భరద్వాజ, రేఖ, యామిని ఏడుస్తూ ఉంటారు. నాన్న ఏమైంది, ఏంటి గాయాలు, మీకు ఎవరు కొట్టారని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు. యామిని అయితే జగదాత్రి అంటూ హగ్ చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. మీనన్ మనుషులు వచ్చి కొట్టి వెళ్ళారమ్మా, మీ అత్తయ్య ఎక్కడా అని వాళ్ళు అడుగుతున్నారు అని భరద్వాజ చెప్తూ ఉంటాడు. చనిపోయాడనుకున్న ఆ మీనన్ ఎలా తిరిగి వచ్చాడో ఏంటో, మా పాలిట శత్రువులా తిరిగి వచ్చాడు, చూడు ఈయన్ని ఎలా కొట్టాడో అని రేఖ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది నాన్న అని ధాత్రి అడుగుతూ ఉంటే, అంతకుముందు జరిగిన సంఘటన భరద్వాజ వివరిస్తూ ఉంటారు. అమ్మ జగదాత్రి ఆగు అంటూ రాగిని ధాత్రి కేదార్ వెంట పరుగులు పెడుతూ వెళ్ళిన తర్వాత, అసలు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందే, ఆ దరిద్రపు దాని వెనుక ఎందుకు పరుగులు పెడుతూ వెళ్ళింది అని రేఖ అడుగుతూ ఉంటే, ఏంటే ఆడపిల్లని పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని భరద్వాజ తిడుతూ ఉంటాడు. అయినా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని రేఖ అంటుంది. అయినా అమ్మ ఎందుకు వెళ్ళిందో అసలు మీకే కాసేపట్లో అన్ని నిజాలు తెలిసిపోతాయిలేండి, అప్పుడు మీరు ఇలా మాట్లాడరు అని యామిని రేఖకి చెప్తుంటే, అప్పుడే మీనన్ రౌడీలతో సహా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. నేనెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని మీనన్ అంటే, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కానీ అసలు చచ్చిపోయావు అనుకున్న వాడివి ఎలా తిరిగి వచ్చావు, అది చెప్పి చావు అని రేఖ అంటే, చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు రేఖ ఆంటీ అని మీనన్ అంటే, వీడే అంకుల్లా ఉన్నాడు, వీడు నన్ను ఆంటీ అని పిలుస్తున్నాడు ఏంటి అని రేఖ మనసులో అనుకుంటూ ఉంటుంది. అది నాకు పోలీసులకి మధ్య జరుగుతున్న ఒక గేమ్ లేండి, అదిప్పుడు మీకెందుకు, నాకు కావాల్సిన వస్తువు ఇక్కడ ఒకటి ఉంది, అది ఇచ్చేస్తే వెళ్ళిపోతా, రాగిని ఎక్కడా అని మీనన్ అంటే, నీకు కావాల్సిన వస్తువు నేను కావాలంటే పోలీసులకి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తానని భరద్వాజ అంటాడు. మీనన్ భరద్వాజ చెంపలు పగలగొడుతూ, ఏంటి రాగిని పిలుస్తావా లేకుంటే నేనేంటో చూపించమంటావా, ఇప్పుడు నారాయణ సీడీ నాకు కావాలి, ముందు రాగిని పిలిచండి అని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు. ఏయ్, రాగిని ఇంట్లో లేదు, అయినా ఎప్పుడో 20 ఏండ్ల కిందటి సీడీ పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏంటి అని రేఖ అంటే, అది పని చేస్తుందా లేదా గ్యారెంటీ నేను ఇవ్వను కానీ నాకైతే ఆ సీడీ కావాలి, రే అంగుళం అంగుళం వెతకండి అని మీనన్ రౌడీలకి చెప్తుంటే, నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తానని భరద్వాజ ఫోన్ తీసుకుంటాడు. భరద్వాజ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకొని మళ్ళీ 4 దెబ్బలు తగిలించేసి, రే మీరు ఇల్లంతా వెతకనరా, మీరు కదిలారంటే కాల్చి పడేస్తా, నాకు సీడీ దొరికితే మర్యాదగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, రాగిన్ని పిలవమంటే పిలవటం లేదు, లేదంటే మీ ముగ్గురి ప్రాణాలు పోతాయి అని రివాల్వర్ని గురిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు. 25 ఏళ్ల కిందట నారాయణ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటిలోనూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సీఎంలు, మినిస్టర్ల పొజిషన్లో ఉన్నారు. ఆ సీడీ కనుక బయటికి వచ్చిందా మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు, ఆ సీడీ నా చేతుల్లోకి రావాలి, రే పదండ్రా అని ఎక్కడ ఆ సీడీ దొరకకపోవటంతో మీనన్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఉంటాడు. ఇదమ్మా జగదాత్రి జరిగిందని భరద్వాజ చెప్పటంతో, అంటే సీఎం సాక్ష్యాలన్నింటినీ కూడా మామయ్య దాచిపెట్టారనమాట అని ధాత్రి అంటుంది. అసలు అమ్మ కూడా ఎన్ని రోజులు ఆ సీడీ గురించి ఎందుకు చెప్పలేదు, సీఎం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడంట అని యామిని అంటే, అంటే ఈ విషయం బయట పెట్టకూడదని చెప్పి ఉండదు అని కేదార్ అంటాడు. రాగిని ఇంటికి రానివ్వు, ఆ సీడీ ఏదో వాళ్ళ మొఖాన కొట్టేస్తే సరిపోతుందని రేఖ అంటుంది. అన్నట్లు రాగిని ఎక్కడా, మీ వెనకాలే వచ్చింది కదా, మిమ్మల్ని కలిసిందా అని యామిని రేఖ అడుగుతూ ఉంటే, లేదు మేము నేరుగా స్కూల్కి వెళ్ళాము, మమ్మల్ని అత్తయ్య కలవలేదు అని ధాత్రి అబద్ధం చెప్తుంది. అరే వెళ్ళి చాలాసేపు అయిందే, మిమ్మల్ని కూడా కలవలేదంటే రాగిని ఏమైపోయినట్లు అని వెంటనే భరద్వాజ ఫోన్ చేస్తాడు. ఫోన్ కూడా కలవటం లేదు, అమ్మ జగదాత్రి మీ అత్తయ్య ఎక్కడ ఉందో ఒకసారి కనుక్కోమ్మా అని భరద్వాజ అంటే, అదేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినట్లు దానికి చెప్తారేంటి, మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండని రేఖ అంటే, అప్పుడే కంప్లైంట్ ఎందుకు, మేము వెళ్ళి వెతుకుతాము, అప్పటికి కనిపించకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దామని ధాత్రి కేదార్ వెళ్ళిపోతారు.
ధాత్రి, ఎందుకు మీ అత్తయ్య గురించి అబద్ధం చెప్పావు అని కేదార్ అడుగుతూ ఉంటే, చెప్తానని చెప్పే లోపలే డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కేదార్, అత్తయ్యకి ఆపరేషన్ చేయాలంట, మనం అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలని బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. డాక్టర్, ఆవిడికి ఏమీ కాలేదు కదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఆపరేషన్ అయితే చేశాం కానీ ఆవిడ కోమాలోకి వెళ్ళారు. ఒకరోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, చెప్పలేని పరిస్థితి కోమా నుండి బయటికి రావటానికి అని చెప్పటంతో, డాక్టర్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఆవిడ చనిపోయినట్లు మీరు డిక్లేర్ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని ధాత్రి అంటే, ఏం మాట్లాడుతున్నావు ధాత్రి, డాక్టర్ ఒక్క నిమిషం అంటూ కేదార్ ధాత్రిని పక్కకు తీసుకువెళ్ళి, ఎందుకు ఇలా మీ అత్తయ్యని చంపేస్తున్నావు అని కేదార్ అడుగుతూ ఉంటే, చనిపోయినట్లు డిక్లేర్ చేయమని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య కనిపిస్తే ఆ సీడీ ఇవ్వమని ఇంట్లో వాళ్ళని అత్తయ్యని మళ్ళీ ఆ మీనని హింస పెడతారు. నాన్నని చూసావు కదా ఎంత హడలిపోయారో, అందుకే నేను ఇలా నాటకం ఆడదామని చెప్తున్నాను. అలాగే శవాన్ని కూడా వేరే డెడ్ బాడీని అరేంజ్ చేస్తాము, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ధాత్రి చెప్తుంది. అప్పుడు తను షూట్ చేస్తే ఎలాగూ అత్తయ్య చనిపోయారని మీనన్ కూడా సైలెంట్ అయిపోతాడు అని ధాత్రి డాక్టర్ దగ్గరికి వచ్చి, చూడండి డాక్టర్, రాగిణి గారు చనిపోయారని ఆవిడ లాంటి బాడీనే మనం చూపించాలి, లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వండి, స్టాఫ్ కూడా ఎవరిని అటువైపు వెళ్ళనివ్వకండి, ఆవిడికి మాత్రం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండండి, మా వాళ్ళు 24/7 సెక్యూరిటీగా ఉంటారు అని ధాత్రి కేదార్ చెప్పడంతో, ఒక అనాథ శవం ఉంది మేడం, వెంటనే ప్లాస్టిక్ సర్జరీ అతన్ని పిలిపించి మనం సర్జరీ స్టార్ట్ చేయిద్దాము అని డాక్టర్ చెప్తుంది. మీ ఉద్యోగానికి ఏమీ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని జేడీ అభయమిస్తుంది. మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే ఇలా నాటకం ఆడానత్తయ్య, మీరు చనిపోయానని ఇంట్లో వాళ్ళకి చెప్పాను అని ధాత్రి అంటే, ఏంటమ్మా ఈ పాపాత్మురాలి కోసం నీపై అన్ని నిందలు వేసిన నా కోసం ఇంత నువ్వు చాలా గొప్పదానివి, అటు మీనన్ని వణికిస్తూ అందరికీ సేవ చేస్తూ ఇటు నన్ను కూడా కాపాడుకున్నావు, నీలో నాకు మీ అమ్మ కనిపిస్తూ ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని రాగిణి చెప్తుంటే, అమ్మ ఎలాగూ లేదు, మిమ్మల్ని కూడా కాపాడుకోలేకపోతే నాకు అర్థం ఏముంది అత్తయ్య అని ధాత్రి చెప్తుంది. ఇప్పుడు అత్తయ్యని మన ఇంటికి తీసుకువెళ్దాము, ఒకవేళ మీనన్కి తెలిసినా కూడా ఇంటి మీద దాడి చేసినంత ఈజీగా వజ్రపాటి ఇంటి మీద ఆ మీనన్ దాడి చేయలేదు, ఒకవేళ ఏదైనా దాడి చేయడానికి వచ్చిన 24 గంటలు మేమిద్దరం నిన్ను కనిపెట్టుకు ఉంటాము, ఇక నువ్వు చనిపోయావన్న విషయం అందరికీ తెలుసు కదా, కానీ ఇప్పుడు చనిపోలేదని ప్రశ్నించకుండా దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం మన ఇంటికి తీసుకువెళ్తున్నాం కేదార్ అని ధాత్రి చెప్తుంది. తర్వాత రాగిణ్ణి ఒక హౌస్లో పెట్టేసి, చూడండి మా ఇంటికి తీసుకువెళ్ళే వరకు మీరు ఇక్కడే క్షేమంగా ఉంటారు, మేము సెక్యూరిటీ అంతా మేము చూసుకుంటాం అని ధాత్రి కేదార్ చెప్తుంటే, నేను ప్రాణాలతో ఉండి కూడా నువ్వు ఏ తప్పు చేయలేదు, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని ఎందుకు చెప్పకూడదమ్మా, నేను ఇప్పుడే వచ్చి అందరికీ నిజం చెప్పేస్తాను, రేఖ నిషి నేను అపార్థం చేసుకుంటున్నారు కదా, మా వదిన చాలా గొప్పదని నేను చెప్తే అందరూ నమ్ముతారు అని రాగిణి అంటే, సాక్ష్యం లేదే ఎవరూ నమ్మరత్తయ్య, ఇప్పుడు మీరు కూడా ఈ నిజం నమ్మటానికి 25 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు నాన్న ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మారా, సాక్ష్యాలు ఉంటేనే కదా అత్తయ్య మీరు ఎవరైనా నమ్మేది, కాబట్టి మనం ఇప్పుడే కాదు అవకాశం చూసుకొని తర్వాత సాక్ష్యాలు దొరికిన తర్వాత అందరికీ నిజం అయినా అంటున్నది ఎవరు, నా పిన్ని నా చెల్లి నిషినే కదా, నేను ఎన్ని రోజులైనా ఆ నిందల్ని భరిస్తాను, కానీ ఏదో ఒక రోజు ఈరోజు మీరు అర్థం చేసుకున్నట్లుగానే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది అని ధాత్రి చెప్తుంటే, అలాగేనమ్మా, నీ గొప్పతనం నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని రాగిని చేతులు పట్టుకొని క్షమించమని వేడుకుంటూ ఉంటుంది. తర్వాత మేడం నాకు ఇవ్వాల్సిన మామూలు అని పనమ్మాయి కౌశికిని అడుగుతూ ఉంటే, నేను పిన్నికి ఆల్రెడీ ఇచ్చేసానే, నీకు ఇవ్వలేదా అని కౌశిక్ అంటుంది. ఏందమ్మి అది పనే చేయటం లేదు, ఎందుకు మామూలు ఇవ్వాలి అని నిషి వైజయంతి పనమ్మాయి మీద చాడీలు చెప్తూ ఉంటారు.